హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగిందనమాట. వేటి కొరకు అంటే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీ కోసం మే 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. అంటే ఈ రోజే నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి apHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మే 13వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ జూన్ 2వ తారీఖు అండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పాత జిల్లాల ప్రకారం ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. పాత జిల్లాల ప్రకారం 13 జిల్లాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 26 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. పాత జిల్లాల ప్రకారం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనంతపురం జిల్లాలో పాత జిల్లాల ప్రకారం అనంతపురం జిల్లాలో కేవలం ఒక పోస్టు మాత్రమే ఖాళీగా ఉందండి. ఆ పోస్టును కూడా ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి ఈ పోస్టుని రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకి అయితే రిజర్వ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లాలో టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీల వారిగా వేకెన్సీస్ అన్ని ఇక్కడ చూపించారనమాట. ఓసీ కేటగిరీ అభ్యర్థులకి 14 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అందులో మహిళా అభ్యర్థులకి 4 పోస్టులని రిజర్వ్ చేశారు. మిగతా కేటగిరీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇచ్చారనమాట. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీఏ అభ్యర్థులకి 2 పోస్టులు, బీసీబీ అభ్యర్థులకు 1, బీసీఈ 1 పోస్టు ఉంది. ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీ అభ్యర్థులకు 1 పోస్టు, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 1 పోస్టు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఈస్ట్ గోదావరి జిల్లాలో 25 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 20 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 21 పోస్టులు. ఈ విధంగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇచ్చారు. మీ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చానమాట. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్టయితే మరొక లింక్ అయితే ఉంటుందండి. తర్వాత నోటిఫికేషన్ లింక్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపించినటువంటి నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుందన్నమాట. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. అంటే 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అన్ని జిల్లాల వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు భాష అయితే వచ్చి ఉండాలండి. తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, జూలై 1వ తారీఖు నాటికి 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ
మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చూద్దాం. ఈ ఉద్యోగాలకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కనుక రాత పరీక్ష ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. 10th క్లాస్ స్టాండర్డ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ప్రశ్నలు 10th స్టాండర్డ్లో అడుగుతారు. మొత్తం 80 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారండి. ఈ 80 మార్కులకి నిర్వహించేటటువంటి పరీక్షలో 40 ప్రశ్నలు వచ్చేసిందును జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. అలాగే 10 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయి. అలాగే 30 ప్రశ్నలు వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టాపిక్ నుంచి 30 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ సిలబస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ టాపిక్స్ని చదవాల్సింది ఉంటుందనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ మీరు తెలుసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కానీ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఈ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏ విధంగా తీస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్లో ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారో వారికి వెయిటేజ్ మార్క్స్ కూడా ఇస్తారండి. వెయిటేజ్ మార్క్స్ 20 మార్కుల వరకు ఉంటాయన్నమాట. ప్రతి 6 నెలలకి 1 మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కుల వరకు వెయిటేజ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులు అనమాట. పోతే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలంటే కన్నా ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40% మార్కులు రావాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులకేమో 35% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకేమో 30% మార్కులు అయితే రావాల్సి ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావడానికి. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఒకసారి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.